నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. సార్ మనం ఈ పొలాలు కబ్జాలు చేయటం విన్నాం. స్థలాలు కబ్జాలు చేయటం విన్నాం. ఈ పోర్టులు గూడా కబ్జాలు చేయటం ఏంటి సార్? ఈ వార్తలు గూడా వినాల్సొస్తుంది. అంటే గతంలో మనం అనుకున్నాం గదా! అంజి గారు. కాదేది కబ్జాకి అనర్హం వైసీపీ వాళ్ళకన్నట్టుగా దొరికింది దొరికినట్టుగా. ముందేదో సినిమా వచ్చింది. దాంట్లో పంచభూతాల్లో దేన్ని వదలరురా మీరంటాడు హీరో. అలాగే చూసాము. మా శాండ్ చూసాము, మైన్స్ చూసాము, మిగతావి చూసాం. ఏది చూసినా వాళ్ళ ఇష్టారాజ్యంగా అయిపోయిందనమాట. ఆ ప్రాసెస్‌లోనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కుంభకోణం బయటపడుతున్నప్పుడు మనం చాలా సార్లు అనుకున్నాం. ఇప్పుడు బయటికొస్తున్నవి చాలా కొద్దివి మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా చాలా బయటికి రావడానికి అవకాశం ఉందని మనం అనుకున్నాం. అవును. అనుకున్నట్టుగానే కడప ఎయిర్‌పోర్ట్‌దొచ్చింది మొన్న. అంతకుముందు మిగతాదొచ్చింది. ఇదైతే మరీ దారుణం అండి. ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే చూడండి. దాదాపు 2,500,00,00,000 ఉన్నటువంటి దాన్ని 494,00,00,000 ఇచ్చి కొట్టేయడం. 1,100,00,00,000 చేసేదాన్ని తీసుకెళ్ళి మరీ దారుణంగా 24,00,00,000 23,00,00,000 ఆ దానికి కొట్టేయటం. అంటే ఏంటంటే, ఎంత ఆర్గనైజ్డ్‌గా చేశారు. ఇప్పుడు కొత్త సెక్షన్ ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు చూసారా? దీని అవునండి. మీద పెట్టాలి. ఇప్పుడు ఈ బియ్యం రవాణా అంతా ఎక్కడి నుంచి జరుగుతుందండి? కాకినాడ నుంచి సో, ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. జరుగుతా ఉంది. హ్మ్. కాబట్టి అది జరగాలంటే ఏం చేయాలి? దీన్ని కబ్జా పెట్టుకోవాలి. సో, ఇదయిన తర్వాత వాళ్ళ ఈ ప్లాన్‌ని నిదానంగా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత నిన్న వివరాలన్నీ బయటకొస్తా ఉంటే చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, 20 సంవత్సరాలకు వాళ్ళకి లీజ్‌కిస్తే కరెక్ట్‌గా అది 2019లో పూర్తవ్వడం అనేటువంటిది వాళ్ళ దురదృష్టం. ఓకే. అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఒక ఆడిట్ అని దాని మీదేసి, ఫస్ట్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్‌లో ఏవో కొన్ని అవకతవకలు జరిగినాయి. 3,00,00,000, 3,50,00,00,000 అంటే, అలా ఎలా చెప్తారని వాళ్ళని తిట్టి 1,000,00,00,000 అవినీతి జరిగిందనేటువంటిది అవకతవకలని చెప్పి వీళ్ళే ఒక రిపోర్ట్ ఇచ్చి, సంతానం అండ్ కో అని చెప్పేసని ఎవరో ఉంటే, వాళ్ళ ద్వారా చేసి వీళ్ళ ముందు గతంలో కూడా మనం చెప్పుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి జమానాలో, జగన్ జమానాలో ఏం చేస్తారంటే వీళ్ళు, వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి మేము చెప్పినట్టు మీరు వింటారా లేదా? లేదంటే మూసుకుంటారా? సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేశారు. ఇదిగో ఈ అవకతవకలు 1000,00,00,000 అని ఉంది. మీరు గనక ఈ 1000,00,00,000 కడతారా? లేకపోతే మూసుకుంటారా? ఇదంతా చెప్తే మీరు జైలుకెళ్తారు. అన్నప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్‌గా? సచ్చినోడి పెళ్ళికొచ్చిందే దొక్కదలన్నట్టుగా ఎంతో కొంత తీసుకొని చేతులు ముడుచుకున్నారు. అలాగే గనుల్లో కూడా చూసాం. చీమకుర్తి ఆ ఏరియాలో ఒక్కొక్క గ్రానైట్ దీని మీద క్వారీ మీద 100,00,00,000, 200,00,00,000 పెనాల్టీలు అంజి గారు. చూసారు కదా! మీకు గుర్తుందా? అవునండి. అవును సార్. అవును. అంటే ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళు ఇంకెప్పుడు కూడా అది కట్టలేరు కాబట్టి మైన్స్ అన్ని వీళ్ళకి సరెండర్ చేసేసి వాళ్ళు పక్క తప్పుకోవాలి. వీళ్ళిచ్చిన తృణమో, పనమో తీసుకొని. అలాగే ఆ లిక్కరు ఇవి అన్నీ చూసాం మనం బ్రేవరేజెస్. పేరేమో వాళ్ళదే ఉంటుంది. వాళ్ళని బెదిరించి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పిచ్చి బ్రాండ్‌లన్నీ తయారు చేసి అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే కదా! మేమిచ్చామా కొత్తగా లైసెన్స్‌లని మాట్లాడతారు. సో, దీన్నే మనం ఏమంటామంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. ఈ రైట్. ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో గూడా మొత్తం రింగ్ మాస్టర్‌లందరూ ఎవరెవరో చూడండి. వైవి సుబ్బారెడ్డి కొడుకు సాయిరెడ్డి, సాయిరెడ్డి అల్లుడు తమ్ముడైనటువంటి శరత్చంద్రారెడ్డి ఇదే బ్యాచ్ మళ్ళీ. సో, కాటా రేట్‌కేమో పోర్ట్ కొట్టేశారు. సెడ్జ్ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా అరబిందో అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే అంజి గారు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా పెంచినటువంటి వాటిల్లో ఫార్మా హబ్‌గా హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్ అవుతున్నటువంటి టైంలో అరబిందో వాళ్ళది కూడా ఒక రెప్యూటెడ్ కంపెనీ. చాలా నిబద్ధత కలిగినటువంటి కంపెనీ. రాష్ట్ర ప్రగతికి కూడా ఎంతో దోహదం చేసినటువంటి కంపెనీ. దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ లిక్కర్ స్కాముల్లో, లేకపోతే ఈ పోర్టులు కొట్టేయటంలో, ఇలాంటి వాటిలో కేసులు ఎదుర్కొని జైళ్ళ చుట్టూ తిరగటం అనేటువంటిదేంటంటే, నిజంగా రాష్ట్రం బాధపడాల్సినటువంటి విషయం. వీళ్ళందరూ సరైన పద్ధతిలో ఉండుంటే, రాష్ట్రం అభివృద్ధికి ఎంతో దోహదం చేసి వాళ్ళు కూడా డెవలప్ అయ్యేవాళ్ళు. ఇలాంటి అడ్డదారులు దొక్కటం వలన ఇలాంటివి ఇంకో 4 కేసులు పడ్డాయనుకోండి. ఇప్పుడు వాటి రెప్యుటేషన్ ఇప్పుడు అదానీ గనక ఆయన మీద కేస్ పడ్డది అమెరికాలో అంటే ధన్నుమని షేర్లు పడిపోతే 2,00,000,00,000 పైన ఒకే రోజులో ఆవిరైపోయాయి. సో, అలాగా కొన్ని దశాబ్దాల పాటు నిర్మించుకున్నటువంటి వీళ్ళందరూ ఇలాంటి చండాలమైనటువంటి వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? వాళ్ళ రెప్యుటేషన్ ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే,
మీరు మళ్ళీ ఇదంతా తిరిగి ఎక్కడికెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే ఎళ్ళింది. అవును. ఎక్కడికెళ్తుందంటే తాడేపల్లి ప్యాలెస్‌కి లీడ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళటం. ఇతనేదో మాట్లాడబోతే కూడా అతను మాట్లాడటానికి వీలు లేకుండా నువ్వు తప్పుకో ఒకటే మాట ఇంకేం లేకుండా చెప్పాడు అనేటువంటిదేంటంటే, మిగతా కేసుల్లో ప్రూవ్ చేయడానికి ఎన్ని ఆధారాలున్నా లేకపోయినా, ఈ కేసుని గనుక గట్టిగా సీఐడీ వాళ్ళు దర్యాప్తు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ఆ ఓకే. కేవీ రావు అనే అతను ధైర్యంగా ఇప్పుడు బయటకొచ్చి అతను చెప్పటం, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారెళ్లి సీజ్ ద షిప్ అనటం, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలేంటంటే ఇప్పుడు ధైర్యం వచ్చి ఒక్కొక్కళ్ళుగా బాధితులు బయటకొస్తున్నారు. కాబట్టి దీని మీద లోతైనటువంటిది అంతకు ముందులాగా సీబీఐ సీఐడీ అనేది విచ్చలవిడిగా వాడారు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అదే సీఐడీని జాగ్రత్తగా వాడితే ఇలా చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపించాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని విమర్శలొచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం మీద. వచ్చి రాగానే నాదెళ్ల మనోహర్ గారెళ్లి అక్కడ ద్వారపూడి చంద్రశేఖర్ దగ్గర ఉన్నటువంటి దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు. కొన్ని వేల మెట్రిక్ టన్నులు. కానీ 6 నెలల వరకు చర్యలెందుకు లేవు అనేటువంటిది జనాలు చాలా విమర్శలు చేస్తున్నారు. అవును. అది ఏమైనా ఫస్ట్‌లో మీ కదా సార్. ఫస్ట్‌లో ఆ! అనుకున్నాం అది. అదెందుకు ఫస్ట్‌లో కాలేదని చెప్పేసి. అవును. వచ్చిన నెల రోజులకి అంత పెద్ద స్కామ్ పట్టుకున్నప్పుడు దాని మీద చర్యలు లేవేంటనేటువంటిది ప్రజలందరూ అనుకున్నటువంటి మాట. ఇంకా ఎంత దూరం వెళ్లారంటే అసలు ఈ వీళ్ళకి వాళ్ళకి లాలూచి అయిపోయిందా ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లోకెళ్ళింది. అలాంటప్పుడు ఏంటంటే, ఇలాంటిది దొరికినప్పుడు ఈ తీగ అనేటువంటిది చేతికి దొరికినప్పుడు ఏంటంటే, దీన్ని పట్టుకొని డొంకంతా కదిలిచ్చి, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఆబ్వియస్‌గా మనం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం లేకుండా ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్‌కి అనేటువంటిది వాళ్ళు పాల్పడతారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఏంటంటే, ఆర్గనైజ్డ్‌గా ఒక పోర్ట్ అనేటువంటి దాన్ని ఒక దుర్భేద్యమైనటువంటి కోటలాగా వీళ్ళు నిర్మించుకొని, కలెక్టర్‌కి అక్కడ అధికారం ఉండదు. ఎస్పీకి అధికారం ఉండదు. మిగతా ఎవ్వరికీ కనీసం మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళినప్పుడు షిప్‌లోకెళ్ళటానికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితేనే ఎన్ని రకాల ఆటంకాలు కల్పించారండి. అవును. అలాంటిది ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇలాంటి విషయాలున్నప్పుడు అంజి గారు ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది గతంలో గూడా నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. టైం తీసుకుంటారంతే. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు కాబట్టి, ఆలస్యమైనా ఇప్పటికి వెలుగులోకొచ్చింది. దీని మీద సత్వరంగా విచారణ చేసి దోషులందరికీ శిక్ష పడాలనేటువంటిది, వాళ్ళని దోషులుగా తేల్చాలనేటువంటిది కామన్ మ్యాన్ కోరుకుంటున్నాడు. మనం గూడా అదే కోరుకుంటున్నాం.